హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్పైస్ జెట్ స్టాక్ గురించి ఒక స్మాల్ డిస్కషన్, ఒక చిన్న వీడియో చేద్దామని చూశాను. ఆ స్టాక్ ఈ మధ్య కాలంలో రీసెంట్గా మంచి గుడ్ న్యూస్లు వచ్చాయి. మంచి వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ అయింది. దాంతోపాటు కంపెనీ గైడ్ లైన్స్ కూడా మంచి గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ స్టాక్ గురించి మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో చార్ట్ ఏం చెప్తుంది, ఫండమెంటల్స్ ఏమున్నాయి, ఫండమెంటల్స్ అనేది మన ఛానల్లో తక్కువ. దాంతోపాటు ఫస్ట్ చార్ట్, సెకండ్ వచ్చేసి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్. ఈ మధ్య రీసెంట్గా బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు, వాళ్ళ గురించి ఈ 3 కంపెనీ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్సే మనకు మెయిన్. దాన్ని బట్టే స్టాక్ ఫర్దర్గా అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది మూవ్ అవుతుంది. దాని గురించి మనం మన వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాకు ఈ మధ్య కాలంలో చార్ట్ ప్రకారం చూస్తే ఫస్ట్ 1 డేలో ఈరోజు జరిగిన ట్రేడ్లో 1 డేలో దాదాపు నియర్ బై 7% పెరిగింది. 1 ఇయర్లో చూస్తే మనకి 89% వరకు అప్ సైడ్ మూవ్ అయింది. 6 మంత్లో అయితే మనకి 10% మూవ్ అయింది. ఈ రీసెంట్గా అంతకుముందు మూవ్ అయింది తప్ప ఈ 6 మంత్స్లో పెద్దగా మూవ్ అవ్వలేదు, కన్సాలిడేషన్లోనే ఉంది. దాంట్లో మనం చార్ట్ ఏం చెప్తుంది అనే దానికి చూస్తే ఇది డే క్యాండిల్, డే టైం ఫ్రేము. దీంట్లో చూస్తే మనకి ఆల్ టైమ్ హై 78 to 52 వీక్స్ హై 79 వరకు వెళ్ళింది. తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, ఫాల్ అయింది, ప్రైస్ నిలబడలేకపోయింది. ఇది అదే ఆ ప్రైజ్కి మనకి ఫిబ్రవరి మంత్లో ఆ ప్రైజ్కి రీచ్ అయింది. తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా ఫాల్ అయిపోయింది, సైడ్ వేస్కి వెళ్ళిపోయింది. మార్కెట్లో దాదాపు 6 మంత్స్ అంటే 6 to 7 months వరకు సైడ్ వేస్లోనే ట్రేడ్ అవుతూ ఉంది. ఇప్పుడు బ్రేక్అవుట్ వచ్చింది. ఈ స్టాక్లో మనం ఇప్పుడు ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవడానికి చార్ట్ ఓకే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా ఏంటంటే రీసెంట్గా వాళ్ళు ఒక కస్టమర్స్కి ఒక లెటర్ రాశారు, జస్ట్ 1 day బ్యాక్ రాశారు. దాంట్లో ఏం చెప్పారంటే, ఇప్పటి వరకు జరిగిన సమస్యలు వేరు, ఇక్కడ నుంచి మేము బాగా మీకు సర్వీస్ ఇస్తాము, మా దాంట్లో మీరు జర్నీ చేయండి అని వాళ్ళు కస్టమర్స్ అందరికీ వాళ్ళ దగ్గర ఇంతకుముందు ట్రావెల్ చేసిన హిస్టరీ ప్రకారం ఉంటారు కదా, వాళ్ళందరికీ మెయిల్స్, ఫోన్స్ ద్వారా వాళ్ళు ఒక లెటర్ లాగా పంపించారు కంపెనీ మేనేజ్మెంట్. దాంతోపాటు మనకున్న నావిగేషన్ సంబంధించి ఎయిర్లైన్స్, ఫ్లైట్స్ అయితే అవసరము, జనాలు తిరగడానికి రెడీగా ఉన్నారు, ఫ్లైట్స్ సఫిషియెంట్గా లేవు. దానితో పాటు ఇప్పుడు రీసెంట్గా కంపెనీలోకి బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు. బిగ్ ప్లేయర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి. వాళ్ళు రీసెంట్గా 60 రూపీస్ ప్రైజ్లో మనకి దాదాపు 85 lakhs షేర్స్ బై చేశారు. ఇది కూడా మనకు ఒక గుడ్ సైన్ అనుకోవచ్చు. అంటే కంపెనీ ఇంకా పైకి అప్ సైడ్ మూవ్ అవుతుంది చార్ట్ అనడానికి ఇది ఒక సపోర్ట్. ఎందుకంటే ఇంత బిగ్ ప్లేయర్ దాదాపు నియర్ బై 60 రూపీస్లో కొన్నాడు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు 68 ఉంది. 60 రూపీస్లో బై చేశారు కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్ గురించి క్లారిటీ ఉంటేనే అంత క్వాంటిటీ బై చేస్తారు. క్లారిటీ లేనప్పుడు వాళ్ళు అసలు ఎంటర్ అవ్వరు. మనమంటే రిటైలర్స్ తెలియక ఎంటర్ అవుతాం, కానీ వాళ్ళు అలా ఎంటర్ అవ్వరు. అదొక మనకి చెప్పుకోవడానికి ఒక ప్లస్. సెకండ్, చార్ట్ పరంగా అయితే మాత్రం మనకి ఇప్పుడు ఆల్ టైమ్ హై ఒకసారి టచ్ చేసి వచ్చింది. ఇది కొంతకాలం ఇక్కడ సస్టైన్ అయ్యి 1 or 2 days తర్వాత మళ్ళీ పైకి అప్ సైడ్ మూవ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మనము ఇప్పుడున్న ప్రైజ్కి ట్రేడ్ తీసుకున్నా కంటిన్యూగా పైకి ర్యాలీ అవుతుందని మనం 100% చెప్పలేము. కాకపోతే ఇలా ర్యాలీ తర్వాత మళ్ళీ సైడ్ వేస్ వచ్చి ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది. లేదు మనకి ఇక్కడ నుంచి కంటిన్యూషన్, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత పుల్ బ్యాక్ వచ్చేది కంటిన్యూ అవ్వచ్చు. ఇది మనం ఆలోచించి ట్రేడ్ తీసుకోవాలి. దాంతోపాటు రిస్క్ ఉంటుంది. రిస్క్ అనేది ఏంటంటే డౌన్ సైడ్ తక్కువ ఉంది. డౌన్ సైడ్ నాకు తెలిసి మనం ఒకవేళ స్టాప్ లాస్ ఏదైనా పెట్టుకొని ట్రేడ్ చేయాలంటే 59 రూపీస్లో స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడున్న ప్రైస్లో ఎంటర్ అవ్వచ్చు మనం ఇమీడియట్గా. రేపు మార్కెట్ ఓపెన్ తర్వాతనే 1 రూపీ అటు ఇటుగా ఎంటర్ అవ్వచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి దీంట్లో నియర్ బై ఫస్ట్ టార్గెట్ ఇప్పుడున్న ప్రైస్ నుంచి చూస్తే నియర్ బై ఒక హై పెట్టుకున్నా కూడా ఒక 20 రూపీస్గా వరకు ఉండేది. 20 రూపీస్ వరకు హైకి 60-70 రూపీస్ వరకు 17% వరకు మనకి టార్గెట్ ఉంటుంది. తర్వాత ఫర్దర్గా ఎక్కువ మూవ్ అయితే హ్యాపీ. మనకి వీక్లీ క్యాండిల్ కూడా ఒకసారి చూస్తే వీక్లీ క్యాండిల్ కూడా మంచి 2 daysలోనే లాస్ట్ వీక్ పడిపోయిన రెడ్ క్యాండిల్ కవర్ చేస్తూ పైకి వచ్చేసింది. అదొకటి. మంత్లీ క్యాండిల్ చూస్తే మనకు అంత క్లారిటీ రావట్లేదు. మంత్లీ క్యాండిల్ అంటే నిన్న 1 డేనే కదా మార్కెట్ మంత్లీ క్యాండిల్ రన్ అవుతుంది, అందువల్ల క్లారిటీ లేదు. మన డే క్యాండిల్లోనే క్లారిటీ బాగుంది.
ఇది వాల్యూమ్స్ బాగున్నాయి. 2 డేస్ మంచి వాల్యూమ్స్ వచ్చాయి. మొన్న వచ్చిన రెడ్ క్యాండిల్ కూడా మనం ఫర్దర్ దాన్ని తీసుకుంటే ఇదంతా ప్రాఫిట్ బుకింగ్ ఆర్ సైడ్ వేస్ కంటిన్యూషన్ మళ్ళీ వచ్చింది. వాళ్ళు ఈ గైడ్లైన్స్లో చెప్పింది ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన శాలరీస్ అవన్నీ సెటిల్ చేసుకున్నావు, ఇక్కడ నుంచి మనం బాగా మన కంపెనీ ఇంకా బాగా రన్ చేస్తా ఉన్నట్టు చెప్పారు. ఇవన్నీ తీసుకున్నా, చార్ట్ తీసుకున్నా అన్నీ కూడా మనకి గుడ్గానే కనబడుతున్నాయి. అందువల్ల మనం దీంట్లో ఫ్రెష్గా ట్రేడ్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడున్న ప్రైస్ కాకుండా ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి. నియర్ బై 66 ఆ ప్రైస్లో మనం ట్రేడ్ తీసుకుంటే బాగుంటుంది. ఇది ఈ స్టాక్ గురించి చిన్న డిస్కషన్, ఒక 5 minutes వీడియోగా ఇప్పుడు చేద్దామనే ఉద్దేశంతో పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను చేసి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తుంటాను. మన ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి. కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తుంటాము. వీడియో ఫాలో అవ్వండి, మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేది నా అనాలిసిస్, నా ప్రయత్నము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి పనికి వస్తుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, బై.